ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, తేజోమయుడా, సర్వోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలయ్యా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, యాకోబునకు స్వాస్థ్యమగు దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచి మా చేతి పనులను కష్టార్జితమును దీవించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. తండ్రి, గడిచిన దినమంతా కాపాడి ఎంతోమంది శ్రేష్టమైన వారు, గనులు, ధనవంతులు, అధికారులు చూడలేని శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, మా కుటుంబములలో ఎవరము నిలువెచ్చని వారముగా ఉండకుండా సంపూర్ణ క్రైస్తవులుగా సత్యమును అనుసరించి నడుచుకునేలా సహాయం చేయండి ప్రభువా. దేవా, మా కుటుంబాలలో ఒకరు రక్షింపబడి మిగతా వారు ఇంకా మారని కుటుంబాలు అనేక ఉన్నాయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రక్షింపబడిన వారిని బట్టి వారి కుటుంబం మొత్తమును రక్షణలోకి నడిపించండి ప్రభువా. తండ్రి, బద్ధకముగా పనిచేయువారు దరిద్రులవుతారని, శ్రద్ధగా పనిచేసేవారు ఐశ్వర్యవంతులవుతారని నీ వాక్యం ద్వారా చెప్పారు కదయ్యా. కనుక దరిద్రాన్ని తెచ్చే బద్ధకాన్ని మా నుండి దూరపరిచి మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసే శ్రద్ధను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగపడుచున్నారయ్యా. బ్రతకడానికి సరైన దారి లేక అప్పులు, అనారోగ్యాలతో వేదన చెందుతున్నారు తండ్రి. వారందరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమస్యలను తొలగించి సంతోష హృదయం దయచేయండి ప్రభువా. ఉద్యోగం, వివాహం విషయంలో మీ సహాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలలో అద్భుతం చేయండి ప్రభువా. నిస్సహాయులైన వారికి మీ నిత్యమైన కృపను చూపి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభువా. సొంత ఆలోచనలకు చోటు ఇవ్వకుండా మీ పైన విశ్వాసం ఉంచి మీ వాక్య ప్రకారం నడుచుకుంటూ జీవితాల్లో ముందుకు సాగిపోయే ధన్యతనివ్వండి అయ్యా. తండ్రి, ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలు యందు తోడుగా ఉండి క్షేమం దయచేయండి అయ్యా. ఈ దినము మమ్మలను, మా బిడ్డలను, మేము చేయు మా పనులలోను, మా జీవన విధానంలోను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా జీవితాలలో మీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచి బాగు చేయండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు తీసివేయండి తండ్రి. ఆనాడు హిజ్కియా ప్రార్థన చేయగా స్వస్థత దయచేసి ఆయుష్ పెంచినట్లుగా మా సంఘములలో, మా కుటుంబములలో వ్యాధి బాధలతో, రోగములతో పీడింపబడుచు బాధపడుచున్న వారిని దర్శించి మీ రక్తమును ప్రోక్షించి స్వస్థతను దయచేసి ఆశీర్వదించం తండ్రి. వ్యాపారాలలో నష్టపోయి అనేక ఇబ్బందులు పడుచున్న వారిని కాపాడుము ప్రభువా. ఈరోజు మీ ఆకాశ వాకిండ్లు విప్పి మా కుటుంబంలో ఉన్న ప్రతి క్షామస్థితిని పారద్రోలి సమృద్ధిని దయచేసి దీవించం దేవా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి దేవా. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ దయచేయండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలమునిచ్చి చక్కటి బహుమానం దయచేయండి అయ్యా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణులను దీవించి వారికి మంచి ఆరోగ్యమునిచ్చి ఆశీర్వదించమని మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య రక్షణ, కాపుదల, ఆశీర్వాదం మనందరిపై ఉండునుగాక. ఆమెన్.